విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శన కోసం విశాఖ చేరుకున్నారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. గాజువాక జంక్షన్లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కేంద్ర మంత్రులు. కాసేపట్లోనే స్టీల్ ప్లాంట్ అధికారులతో సమీక్ష జరిపి కార్మిక సంఘాలతో భేటీ అవుతారు కేంద్ర మంత్రులు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజ్ ప్రకటించిన తరువాత తొలిసారి స్టీల్ ప్లాంట్ సందర్శనకు వచ్చారు ఉక్కు మంత్రి కుమారస్వామి. ప్లాంట్ పూర్తిస్థాయి ఉత్పత్తి, ప్యాకేజ్ సర్దుబాటు కార్యాచరణపై ఇవాల్టి టూర్లో దృష్టి సారిస్తారు. గతేడాది జూలై 11న స్టీల్ ప్లాంట్ను సందర్శిస్తారు కుమారస్వామి. మోదీ నాయకత్వంలో స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవానికి కృషి చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రుల పర్యటనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, కష్టాల్లో నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించిన తర్వాత తొలిసారిగా విశాఖ వస్తున్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో పాటు సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మకు భారీగా స్వాగతం పలికారు. కాసేపు 9:20 నిమిషాలకు విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకున్న ఆ కేంద్ర మంత్రులకు అక్కడ ఎయిర్పోర్ట్లో భారీ స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రి సత్యకుమార్తో పాటు ఎంపీలు భరత్, సీఎం రమేష్తో పాటు కలిశెట్టి అప్పలనాయుడు, ఇతర బీజేపీ నేతలు విష్ణుకుమార్ రాజు, అలాగే మిగతా బీజేపీ శ్రేణులు భారీగా స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్లో అక్కడ బీజేపీ మహిళలు ప్రత్యేకంగా హారతులు పట్టి పూలు వెదజల్లి ప్రత్యేకంగా గజమాలలు వేసి స్వాగత సత్కారం చేశారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 11,440 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. గత ఏడాది జూలై 11వ తేదీన తొలిసారిగా కేంద్రం అధికారంలోకి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత స్వయంగా ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి పర్యటించారు. ఆ సమయంలోనే స్పష్టమైన ఒక ప్రకటన చేస్తారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయబోము, దీన్ని పునరుజ్జీవానికి ప్రయత్నిస్తాం. మోడీ ఆదేశాలతో, మోడీ చొరవతో స్టీల్ ప్లాంట్ను మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేలా ప్రయత్నిస్తామని జూలై 11న కేంద్ర మంత్రి కుమారస్వామి పర్యటన సందర్భంగా అప్పట్లోనే ప్రత్యేకంగా ప్రకటించారు. దానికి అనుగుణంగానే ఆ తర్వాత పరిణామాల్లో 1,640 కోట్లు అత్యవసరంగా ఆ సమయంలో కేంద్రం ప్రకటించింది, స్టీల్ ప్లాంట్కు ఆదుకుంది. ఆ తర్వాత క్రమంలోనే దాదాపుగా తాజాగా 11,440 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని ఆ కేంద్రం ప్రకటించడంతో ఈరోజు ఒక్కసారిగా విశాఖ చేరుకున్న, అంటే స్టీల్ ప్లాంట్లో స్థితిగతులను మరోసారి తెలుసుకునేందుకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్వయంగా మరోసారి విశాఖ పర్యటనకు వచ్చారు. దీంతో ఈ దారి పొడవునా కూడా ఎయిర్పోర్ట్ నుంచి దాదాపుగా స్టీల్ ప్లాంట్ వరకు 15 కిలోమీటర్ల పైగా ఈ దారి పొడవునా ఉంటుంది. దీంతో ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన తర్వాత శ్రీనగర్లో భారీ క్రేన్తో గజమాలతో సత్కరించారు. ఆ తర్వాత మింది ప్రాంతంలో కూటమి శ్రేణులు స్వాగత సత్కారాలు చేశారు. ఆ తర్వాత గాజువాక జంక్షన్లో ప్రత్యేకంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వయంగా స్వాగతం పలికి భారీగా కూటమి శ్రేణులు హాజరయ్యారు. దీంతో పాటు అక్కడే గాంధీ విగ్రహానికి, ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రత్యేకంగా అక్కడ గాజువాక జంక్షన్లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు. ప్రస్తుతానికి శ్రీనగర్ జంక్షన్ చేరుకున్నాం. దీని తర్వాత కురమపాలెం జంక్షన్, ఆ తర్వాత స్టీల్ ప్లాంట్కు ఈ కాన్వాయ్ చేరుకుంటుంది. ప్రస్తుతం శ్రీనగర్ జంక్షన్లో కుమారస్వామికి భారీగా స్వాగతం పలుకుతున్నారు. అయితే గత కొంత కాలంగా స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న పరిస్థితులపై కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళనతో ఉన్నాయి. ఎందుకంటే కొంతమందిని రిటైర్మెంట్ అయ్యారు, మరికొంతమందిని యాజమాన్యం తగ్గించే ప్రయత్నం చేస్తుంది. అలాగే వీఆర్ఎస్ కింద 1000 మందికి తగ్గించే ప్రయత్నం చేస్తుంది. దీంతోపాటు పొరుగు స్టీల్ ప్లాంట్లకు కార్మికులను తరలించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో, గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో దీనికి అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టేలా, వారిలో ఉన్న ఒక అసంతృప్తి కానీ వేరే ఆందోళన కానీ ఫుల్ స్టాప్ పెట్టేలా విధంగా ఈరోజు కేంద్ర మంత్రి పర్యటన జరుగుతోంది. ఈరోజు కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రం 11,440 కోట్లు ప్రకటించిన ఆ నిధులు ఏవైతే ఉందో ఏ విధంగా సర్దుబాటు చేయాలి, దీన్ని ఖర్చు చేయాలని దానిపై ఈరోజు ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. కాసేపట్లో స్టీల్ ప్లాంట్ చేరుకున్న తర్వాత అక్కడ స్టీల్ ప్లాంట్లో బ్లాస్ట్ ఫర్నెస్, అలాగే ఓకోవెన్తో పాటు ఇతర ప్రాంతాలన్నీ కూడా స్వయంగా కేంద్ర మంత్రి సందర్శిస్తారు. ఆ తర్వాత యాజమాన్యంతో సమీక్ష చేస్తారు. దీంతో పాటు ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి కార్మిక సంఘాల నాయకులతో మంత్రి సమావేశమై ఇప్పటి వరకు ఉన్న స్టీల్ ప్లాంట్లో ఉన్న పరిస్థితులన్నీ చక్కదిద్దేందుకు ఈ పర్యటన ప్రత్యేకంగా కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే కార్మిక సంఘాల నాయకులతో మంత్రి ఏ మేర చర్చిస్తారో, ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రైట్ ఖాజా.